అంటే మీరు ఈ కథని సుహాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాసారా? యాహ్! సుహాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాసా. ఎందుకంటే బేసికలీ మేము 6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. తను నాకు చాలా మంచి ఫ్రెండు. నా కథలన్నీ తనకు తెలుసు. సో, అంటే నేను రాసేప్పుడు కూడా ఈ క అంటే సుహాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాయటం కంటే నేను రాసిన కథలన్నిటికి సుహాసే సరిపోతాడు. నా దగ్గర ఉన్న కథలన్నిటికి. సో, అండ్ ఆ క్యారెక్టర్‌ని పుల్ చేయగలడు కూడా. సో, తనలో ఆ స్టామినా ఉండింది. సో, నాకు వేరే థాటు అనేది ఏమి లేదు. నేను రాసిన కథలన్నిటికి తనే సూట్ అవుతాడు యాక్చువల్లీ. సో, యాహ్! అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు గాని, కోదండరాము ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళేంటంటే ఒక్కొక్క హీరోతో 20 సినిమాలకు పైగా చేశారనమాట. సో, అలా ఏమైనా ప్లానింగ్ ఉందా సుహాస్ గారితో మీకు? మనం 20 సినిమాలు చేస్తామో లేదో నాకు తెలీదు. చేస్తే డెఫినెట్‌లీ చాలా ఎక్కువ సినిమాలు చేస్తాను సుహాస్‌తో. ఓకే. అండ్ కమింగ్ టు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా విషయానికొస్తే చాలా ఆథెంటిక్ అర్బనా? రూరల్ ఏరియాస్ రూరల్. ఒక అథెంటిక్ రూరల్ ఏరియాలో జరిగే ఒక ఇంటెన్స్ డ్రామా లాగా మీరు ప్లాన్ చేసి డిజైన్ చేసి తీశారు. సో ఈ సినిమా నాకు చూసిన వెంటనే నాకు గుర్తొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే తమిళ్ ఫ్లేవర్ నాకు ఎక్కువ అనిపించింది అనమాట. అంటే ఒక ఏరియాలో ఒక వరల్డ్ని సెట్ చేసి మనల్ని అందులో తీసుకెళ్ళిపోతారు. అవును. వెట్రిమారన్ గారి సినిమాలు రీసెంట్గా విడుదలయ్యాను. అవును, అవునవును. అదొకటి. తర్వాత ప్రీవియస్గా ఆయన అందుకాలం అని చాలా సినిమాలు ఉన్నాయి. తర్వాత వెడా చెన్నై అని ఇలా లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఆయన ఒక్క డైరెక్టర్ కాదు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు తమిళ్లో. సో అలాంటి ఫ్లేవర్ నాకు అనిపించింది ఈ సినిమా చూసినాక. సో అవేమన్నా మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీసారా? ఇన్స్పైర్ అని కాదు కానీ నా స్టైల్ అంటే నా రైటింగ్ స్టైలే అలా ఉంటుంది బేసిక్గా. అంటే నాకు ఎక్కువ రూటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే నేను కాకుండా ఎవరు తీసినా కూడా నేను ఎక్కువ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెట్రిమారన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలే చూస్తానని కాదు కానీ నాకు రాజమౌళి గారు ఇష్టం, సుకుమార్ గారు ఇష్టం. అంటే మంచి సినిమాలు అన్ని. అంటే నేను యాక్చువల్గా ఒక హీరో సినిమాకి వెళ్ళటం కంటే కూడా ఒక డైరెక్టర్ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్ళిపోతాను నేను. అలా వెళ్ళే డైరెక్టర్స్లో వీళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉంటారనమాట. సో అంటే వాళ్ళ మేకింగ్ అంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ సినిమాలను చూస్తా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాయి. అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మనం వర్క్ పరంగా ఎంత నేర్చుకుంటామో క్రియేటివ్గా నేర్చుకోవటానికి కొంతమంది డైరెక్టర్స్ మనకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పుడు ప్రీవియస్ ఫిలిం వరకు అంటే లాస్ట్ ఫిలిం వరకు వాళ్ళ ప్రతి ఫిలింలో ఒక గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే లైక్ అది క్రియేటివ్గా కమర్షియల్గా. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి నుంచి, వెట్రిమారన్ గారి దగ్గర నుంచి. సో ఇన్స్పిరేషన్ కంటే కూడా ఎక్కువ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫిలిమ్స్ చూసినప్పుడు. సో అట్లా నాకు వెట్రిమారన్ గారు, సుకుమార్ గారు ఇట్లా ఇష్టం. అండ్ నా విషయానికి వస్తే నాకేంటంటే ఇలాంటి రస్టిక్ ఫిలిమ్స్ నేనే కాదు ఎవరు తీసినా కూడా నేను ఎక్కువ చూస్తాను. ఎందుకంటే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంబాజీపేటలో అందరూ కనెక్ట్ అవుతున్నారు అంటే ఒక కోర్ పాయింట్. నేను కథ అంతా బాగా రాసేసి నేను షూట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ట్రెండీగా లేదంటే ఒక అర్బన్ ప్లేస్లోకి వచ్చి తీసుకొస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎవరు కనెక్ట్ చేసుకోలేరు. ఒక మల్లి అనే క్యారెక్టరు అంబాజీపేటలో ఉండటమే కరెక్ట్. ఒక మల్లి క్యారెక్టర్ వచ్చి రాజమండ్రిలోనో కాకినాడలోనో ఉంటే కుదరదు. ఎందుకంటే కనెక్ట్ అవ్వదు యాక్చువల్లీ. సో అంటే మనం బిగినింగ్ నుంచి అది ఆడియన్స్ బిలీవ్ చేసేలాగే ఉండాలి. అంటే ఈ క్యాస్టింగ్లో కానీ ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయానికి అంటే మీరు విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, విజువల్స్ గురించే కాదు క్యాస్టింగ్ దగ్గర నుంచి కూడా అది తీసుకోవాలనిపించింది. లైక్ ఏంటంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి, రియలిస్టిక్గా ఉండాలి. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా వాళ్ళలాగానే ఉండాలి. అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అంటే మనకి బిలీవ్ చేసే విధంగా ఉండాలి. సో ఫస్ట్ వీళ్ళిద్దరు అక్క తమ్ముడు అంటే నేను బిలీవ్ చేయాలి ఫస్ట్ ఆయనకంటే ముందు. సో వెంకట్ బాబు క్యారెక్టర్ ఉంటుంది, అందులో తమ్ముడు నితిన్ ప్రసన్న. సో వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫేస్ కట్ ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అనేది ఫస్ట్ నేను నమ్మాలి, తర్వాత ఆడియన్స్ మీరు అంత స్ట్రాంగ్గా నమ్మితే మాకు అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. అవును. అంటే
ఏదో ఇందులో అంటే ప్రతి సినిమాలో లాగా ఒక గోదావరి ప్రాంతాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఒక వైడ్ ఫ్రేమ్స్ పెట్టేసి పంట పొలాలు ఇవన్నీ అందరూ చూపించేశారు. అంటే చూపించేశారంటే చాలా బాగా చూపించారు. సో అది కాకుండా ఏం చేయగలం అంటే మనం ఆ విలేజ్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆ సినిమాటోగ్రఫీ కూడా ఏదో కథ చెప్తూ ఉండాలి బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇది బిలీవబుల్గా ఉంది అనేది. సో అలాంటి థింగ్స్ అన్నీ నాకు చేయటం చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ నేను నమ్మాలి నా కథ చాలా రూటెడ్గా ఉంది అనేది ఆడియన్స్ కంటే ముందు నేను నమ్మాలి. మరి ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటాయా, లేదంటే అర్బన్ ఏరియాస్లో కూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అంటే నాకున్న కథలు అంటే బేసికలీ నేను చెప్పాలి అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకొని హైదరాబాద్ రూమ్లో కూర్చొని ఒక కొత్త స్టోరీ అయితే రాయను నేను. అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టిన ఊరుంది, నేను ఒక 25 years పెరిగాను అక్కడ చుట్టుపక్కల ఉన్న కథలు నాకు కథల్లాగా కనిపించకపోతే ఒక రైటర్గా నేను ఫెయిల్ అయినట్టే. సో అక్కడ చెప్పాలంటే అక్కడ చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. సో అవన్నీ కథలుగా మనకు కనిపించినప్పుడు ఇక్కడ కొత్త కథ కోసం పాకులాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్గా ఫెయిల్ అయినట్టు. సో అలా చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఆ కథలన్నీ చెప్పడానికి నాకు టైం సరిపోదేమో. అందులో ఉన్న బెస్ట్ స్టోరీస్ అన్నీ చెప్పాలని నా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కథలు రాశారు? కథలు అని చెప్పను కానీ కొన్ని లైన్స్ వరకు ఉన్నాయి, ఒక 7-8 లైన్స్ వరకు ఉన్నాయి. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా పెట్టి రాయాలి, కొంచెం రీసెర్చ్ పార్ట్ చేసి. బేసిక్గా డైరెక్టర్ అవడమే చాలా కష్టం. మీరు సక్సెస్ కొట్టారు, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అండ్ ఆ సక్సెస్ స్ట్రీక్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. సో నెక్స్ట్ మేము వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ సక్సెస్ స్ట్రీక్ అనేదానికంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే సక్సెస్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ మనకు తెలిసింది ఏంటి అంటే మంచి సినిమా చేయటమే. ఏంటంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంబాజీపేటతో ఓకే చాలా మంచి అప్లాజ్ వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ డబుల్ అయింది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కథ చెప్పాలి ఆడియన్స్కి. ఓకే, వన్ టైం వండర్ కాదు అనేది చెప్పాలని చాలా స్ట్రాంగ్గా ఉండింది. అది డెఫినెట్గా దానికోసం అయితే ట్రై చేస్తాను. ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దొరకడం గ్రేట్, చాలా గ్రేట్. అంటే అదొక వరంలా ఫీల్ అవుతాడు, అదొక పవర్లా ఫీల్ అవుతాడు ఒక డైరెక్టర్ అనేవాడు. సో అలాంటి డైరెక్టర్కి గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ కూడా యాడ్ అయింది. సో ఇది యాడ్ అయిన తర్వాత మీ రిలీజ్కి చాలా వరకు హెల్ప్ అయింది. బేసిక్గా ఒక స్టార్ సినిమాకి వచ్చేటన్ని థియేటర్లు వచ్చాయి. అంటే సుహాస్ నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, సుహాస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్.